ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు. మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండు కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని. అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాడు, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగానదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు, ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకు చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. ఒక్కసారి నేను మీకు ఒక మాట చూపెట్టాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆ రోజు మూసీ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ. ఇందాక నేను చెప్పాను కదా, నాగోలు ఉప్పల్ మధ్యలో చేసిన అంబర్పేట మధ్యలో అని. ఇవన్నీ ఆ రోజు కేవలం 6 కోట్ల రూపాయలతో మాత్రమే, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఉప్పల్ బగాయతు నాగోలు అంబర్పేట ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిన సుందరీకరణ యొక్క ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఇది నువ్వెందుకు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు మా మాదిరిగానే, మా ప్రభుత్వం మాదిరిగానే ఇల్లు కూలగొట్టకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే ఈ మధ్యన ఇందాక చాలామంది మిత్రులు బఫర్ల గురించి, FTLల గురించి పాపం చాలా బాధగా, ప్రభుత్వమే చెప్పింది కదా, ప్రభుత్వమే అమ్మింది కదా, మేము కొనుక్కున్నాం కదా, డబ్బులు కట్టినాం కదా, రిజిస్ట్రేషన్ కట్టించుకున్నారు కదా, ఇంటి పన్ను కడుతున్నాం కదా, మీరే కాగితాలు ఇచ్చారు కదా, మీరే రిజిస్ట్రేషన్లు చేశారు కదా, మరి మీరు ఎట్లా అడుగుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, బఫర్ జోన్, మీ రాజేంద్ర నగర్ RDO గారు చెప్పింది నేను విన్నాను, 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా, పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది, మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTLలోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTLలో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట పెట్టండి. రెండవది, మీ సొంత సోదరుడు, రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTLలో ఉంది.
ఏమన్నా ఎందుకే ఆయనది కూలగొడతలేరు అంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? అంతెందుకండి నేను అడుగుతా, అంత దూరం ఎందుకు? ఇక్కడ మనం హిమాయత్ సాగర్లో ఉన్నాం, కావాలంటే కెమెరాలతో మా దగ్గర రండి. ఇప్పుడు ఇక పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు. చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడ చూసొద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన. మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అందులో నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది, చూద్దామా పోయి? నేను చెప్పేది కరెక్టేనా హిమాయత్ సాగర్ వాళ్ళు? ఇవేవి కనబడతలేవు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు పాత 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లు గులగొడతాడట, కానీ కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట. ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ళ కింద కడుతున్నాయి మాత్రం గులగొడతాడట. ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా. అగో వెంకటస్వామి వివేక్, ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఇల్లు కూడా ఇళ్ళనే ఉంది చెర్ల. కేవీపీ రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. అన్ని చెర్లనే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ప్రజలు కాదు, అందరూ ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ FTL వర్తించదు, ఏ సహజ న్యాయ సూత్రాలు వీళ్లకు మాత్రం వర్తించవు. అవి రమ్య గారి ఇల్లు పోతుంది, లేకపోతే మా నారాయణ స్వామి ఉన్న హనుమాన్ నగర్ ఎత్తవతల వారిస్తా అంటాడు, హిమాయత్ సాగర్లో మీరు కట్టుకున్న ఇళ్ళన్నీ బేకారంటాడు. కానీ హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం మంచిగా ఉండాలి, హిమాయత్ సాగర్లో చెరువును పూడ్చి కట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నిక్షేపంలాగా ఉండాలి. ఇదేనా న్యాయం? ఇదేనా పద్ధతి? మీరు చేసే ప్రాజెక్ట్ ఇది? అసలు మీకు నీతి అంటూ ఉందా ముఖ్యమంత్రి గారికి? అందుకే నేను అనేది, మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. చూడండి, ఆ రోజు మేము చేసింది మొత్తం చెత్త అంతా సాఫ్ చేసి తర్వాత ఏం చేసినాం అంటే, చూడండి మూసీలో క్లీనప్ చేసి ఎక్కడికక్కడ వాక్వేస్ నిర్మాణం చేసి కింద లైటింగ్ పెట్టి, పక్కది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చేసింది లైటింగ్ పెట్టి నీట్గా దీన్ని అట్లా మార్చినాం. వీటికి ఎక్కడ ఒక్క కుంప కూడా మేము కూలగొట్టలేదే, దీనికి ప్రచారం చేసుకోలేదు. నీలాగా 5 స్టార్ హోటళ్ళల్లో బిల్డప్ ఇచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి వేల కోట్ల రూపాయలు భూములు గుంజుకుంటా రియల్ ఎస్టేట్ చేస్తా అని బిల్డప్ ఇవ్వలేదే. ఆ రోజుకి చేసిన డిజైన్లు ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఉందో అక్కడ మేము మా ప్రభుత్వంలో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక నిర్మాణం, ఒక సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రతిపాదించలేదు. చూడండి, మీకు ఒక విషయం చూపెడతాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి డిజైన్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏమైనా పార్కులు ఎక్కడైనా జాగు ఉంటే అది కూడా వేరే వాళ్ళ ఆస్తులు గుంజుకోకుండా ప్రభుత్వ జాగాలు ఉంటే అందులో పార్కులు పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదంగా ఉండేదానికి ఇట్లా తయారు చేసాం తప్ప, కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా ఎట్లా చేయాలి మరి ఆ తీరం వెంబడ ఇట్లా ఆలోచించాం తప్ప